rise and invite the Holy Spirit of God. We shall invite the Eucharistic Lord. Come and worship royal priesthood. Come and praise Him, holy nation. Come and worship royal priesthood. Come and praise Him, holy nation. Worship Jesus, our Redeemer. He is precious, King of glory. Once again, come and worship. Come and worship royal priesthood. Come and praise Him, holy nation. Worship Jesus, our Redeemer. He is precious, King of glory. Hallelujah. చేతుల పైకి లేపి దేవుని ఆరాధిస్తాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధాత్మ దేవ, సర్వశక్తిమంతుడా, సజీవుడైన దేవ, మా మధ్యలోనికి సమయంలో దివ్య సప్రసాద రూపంలో మీరు వేంచేసి వచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ కూడా స్వరములెత్తి దేవుని స్తుతించి ఆరాధిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్. థాంక్ యు జీసస్, థాంక్ యు జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరు కూర్చోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. హల్లెలూయా హల్లెలూయా. అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకసారి ఈ క్రిస్మస్ పండుగ ముందు దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తామా? లెట్స్ ఆల్ గివ్ ఎ మైటీ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా హల్లెలూయా. సో కొద్ది సమయం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చిన సందేశాన్ని ఈరోజు మీ అందరితో పంచుకుంటాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ దుఃఖము సంతోషంగా మారుతుంది. ఆమేన్ ఆమేన్. సే ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసంతో చెప్పండి, నా దుఃఖము సంతోషంగా సంతోషముగా మారుతుంది. ఆమేన్. ఆమేన్. ఈ క్రిస్మస్ నెలలో ప్రవేశించిన మనందరము పండుగ కోసం సిద్ధపడుతున్నాం, అవునా? ఎస్, ఆర్ వి ఆర్ గెటింగ్ రెడీ ఫర్ ఎక్స్మాస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు మనకు ఒక శుభ సందేశాన్ని ఇస్తున్నాడు. మీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి నేను ముత్తంగిలో సేవ చేస్తున్న సమయంలో ఒక ఫోన్ కాల్ నాకు వచ్చిందనమాట. ఆ సమయంలో నేను రిసెప్షన్ దగ్గర ఉన్నాను.
ఆ కాల్ నేను రిసీవ్ చేసుకున్నాను. అక్కడ నుంచి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి చాలా ఏడుస్తున్నాడు. ఒక హైందవ మతానికి చెందిన అబ్బాయి శ్రీనివాస్. తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. తల్లిదండ్రులను మోసం చేసి మరి ఇంటి నుంచి చెన్నైకి పారిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేతిలో డబ్బు లేవు, అందరికీ దూరమయ్యాడు. ఏడుస్తూ ఆయన ఫోన్ చేసి చెప్పిన మాట, సిస్టర్ నేను చనిపోవాలని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలంట? చనిపోవాలని. హల్లెలూయా. హల్లెలూయా. చనిపోవడానికి ఇంకా ప్రార్థన ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను, నీవు నిజంగా చనిపోవాలని అనుకుంటే, నువ్వు చచ్చిపోవాలని ఉంటే నువ్వు ఫోన్ చేసేవాడివి కాదు. దేవుడు నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు. అందుకోసమే నీ ద్వారా ఈ ఫోన్ కాల్ చేయించారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని నేను ఆ యొక్క సహోదరుడికి ఇచ్చాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 19వ వచనంలో యేసే చెప్తున్నారు ఒక మాట, బికాస్ ఐ లివ్ యూ విల్ ఆల్సో విల్ లివ్. నేను జీవిస్తున్నాను కనుక నీవు కూడా జీవిస్తావన్నాడు. నువ్వు మరణిస్తావని చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో మన జీవితంలో చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, కష్టాలు వచ్చాయనో, లేకపోతే అప్పులు వచ్చాయనో, ఉద్యోగం దొరకలేదనో, ఎవరు అర్థం చేసుకోలేదనో, భర్త వదిలేసి వెళ్ళిపోయాడనో, భార్య వదిలేసి వెళ్ళిపోయిందనో, వాళ్ళు మరి నా జీవితాన్ని ముగించుకోవాలి, నేను ఎందుకు బ్రతకాలి, చనిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు చెప్తున్న మాట, నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆ సహోదరుతో చెప్పాను, తమ్ముడు నీకు ఇప్పుడు సహాయం చేయడానికి ఎవ్వరు లేకపోయినా సరే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు కన్నీటితో ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు, ఒంటరితనంలో ఉన్నావు, అందరూ నేను విడిచిపెట్టేసి ఉండొచ్చు. కానీ ఇమ్మానుయేలు దేవుడు, సప్రసాదంలో ఉన్న మన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఎల్లప్పుడూ నేను నీతో ఉంటానని పలికిన దేవుడు నిన్ను ఇప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయన నీతో ఉన్నాడు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పాను. ఇదే వాక్యాన్ని చెప్పాను. ఆ సహోదరుడు సంతోషంగా నేను దేవుడిని నమ్ముతాను సిస్టర్ అని చెప్పాడు. నెక్స్ట్ డే సాటర్డే నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను ఆ అబ్బాయి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉండి మరీ ప్రేయర్ చేశాను. ఆ అబ్బాయికి ఎలా అయినా సరే దేవా నువ్వు సహాయం చేయాలి. నా ప్రియమైన సహోదరా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, సండే ఉదయం నాకు సహోదరుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, సిస్టర్ దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. 30,000 రూపాయల శాలరీతో మంచి ఒక పెద్ద కంపెనీలో దేవుడు ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి మహిమపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆ సహోదరుడు అమెరికా దేశంలో ఉన్నాడు. ఆ యొక్క లెటర్ పట్టుకొని, అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని ముత్తంగి వచ్చి 10,000 మందిలో నిలబడి సాక్ష్యం చెప్పాడు. ఒక అన్యుడు, యేసు ప్రభు అంటే తెలియని బిడ్డ, ఆయన చెప్తున్నాడు యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మన కన్నీటిని చూసే దేవుడు. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నా ప్రియమైన సహోదరులారా, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తాం. సమస్య వచ్చినప్పుడు, మరి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన క్రైస్తవులకి ప్రార్థన చేసే అలవాటు తప్పకుండా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఎంత ప్రార్థన చేయని వాళ్ళమైనా సరే కష్టాలు వస్తే తప్పకుండా ప్రార్థన చేస్తాం. అవునా కదా? ఎస్. హల్లెలూయా. 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 అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు ప్రభు మరియా, మార్తా, లాజరు ముగ్గురిని చాలా ప్రేమించాడు. వాక్యంలో మనం చూస్తే ఆయన వారిని చాలా ప్రేమించను అని ఉంది. మరి దేవుడు ప్రేమిస్తే మనకు కష్టాలు వస్తాయా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ప్రేమించిన వాళ్ళకి కష్టాలు వస్తాయా? వస్తాయా? వస్తాయి తప్పకుండా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఉన్న పడవలో తుఫాన్ వచ్చింది, గాలులు వచ్చాయి, అలలు వచ్చాయి. యేసయ్య ఉన్న పడవలోనే తుఫాన్ వచ్చింది అంటే యేసయ్య లేకపోతే ఇంకా భయంకరమైన తుఫాన్లు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం తుఫాన్ను చూసి భయపడొద్దు, యేసయ్యను చూసి నమ్మకం ఉంచాలి. నా దేవుడు నాతోనే ఉన్నాడు. అయితే మరియా, మార్తా జీవితంలో లాజరు చాలా అనారోగ్యంతో సిక్ అయిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు.
సీరియస్గా ఉన్నాడు. వాళ్ళు మెసేజ్ పంపిస్తున్నారు, యేసయ్య తొందరగా రండి, ఇక్కడ నీవు ప్రేమిస్తున్న లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే వాక్యంలో మనం చూస్తున్నాము, యేసు ప్రభు ఆ వార్త విని ఇంకనూ ఆయన అక్కడే 2 రోజులు ఆగిపోయాడంట. ఎందుకు? దేవుడు వెంటనే ఆన్సర్ చేయట్లేదు, అడిగిన వెంటనే రావట్లేదు, జవాబు ఇవ్వట్లేదు, ఇంకా 2 రోజులు లేట్ చేస్తున్నాడు. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తాం, కొన్ని చాలా లేట్ అయిపోతుంటుంది, సంవత్సరం లేట్ అయిపోతుంది, ఒక్కోసారి 5 సంవత్సరాలు కావచ్చు, కొన్నిసార్లు మనం చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. అసలు నా జీవితంలో నేను అడిగింది దేవుడు ఇస్తాడా? నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు నన్ను ప్రేమించట్లేదు అని ఎన్నో ప్రశ్నలు మన మనసులో వస్తాయి నా ప్రియమైన సోదరి సోదరుడా. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ఆలస్యం చేస్తున్నందుకు అది నిర్లక్ష్యం చేసినట్లు కాదు, నెగ్లెక్ట్ చేసినట్టు కాదు, కానీ మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేయడానికే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జీవితంలో లేట్ అవుతుందా? జాబ్ రావడం లేట్ అవుతుందా? వివాహం జరగడం లేట్ అవుతుందా? సంతానం కలగడం లేట్ అవుతుందా? ఏది లేట్ అవుతుంది? నీ ప్రమోషన్ రావడం లేట్ అవుతుందా? నీ అప్పులు తీరిపోవడం లేట్ అవుతుందా? నీ ఇల్లు కట్టడం లేట్ అవుతుందా? నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు వెనుకబడిపోయి ముందుకు రాలేని స్థితిలో ఉన్నావా నా ప్రియమైన సోదరి సోదరుడా? ఏది లేట్ అవుతుందో లేట్ అని అనుకోవద్దు. దేవుడు లేట్ అయిన దాన్ని లేటెస్ట్గా చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరియ మార్త ఏడుస్తున్నారు, ఇదేంటి యేసు ప్రభు ఎప్పుడు వచ్చేవాడు, ఈరోజు మేము బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీటిలో ఉంటే ఆయన అసలు మనం పట్టించుకోవట్లేదు, చూడడానికి రావట్లేదు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చింది. గట్టి చప్పట్లు కొడదామా? ఈ సమస్య కావచ్చు, ఈరోజు నీవు ఎదుర్కొంటున్న సమస్య, నీ కన్నీరు, నీ వేదన, నీ ఒంటరితనము మరణం కొరకు వచ్చినది కాదు అని ప్రభు చెప్తున్నాడు. ఇది దేవుని మహిమ కొరకే వచ్చింది. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దిస్? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో నీవు ఉన్న సమస్య అది నీకు కష్టాన్ని తేయడానికి కాదు, నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికే వచ్చింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. ప్రియమైన సోదరి సోదరులారా, చాలామంది మీకు తెలుసు, నేను ముతంగిలో ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తూ అక్కడ మరి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎన్నో స్థలాల్లో దేవుడు సువార్త సేవలో నన్ను వాడుకున్నాడు. అతి చిన్న వయసులో దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు నేను ఇలా సేవలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో కూడా నేను ఒక పెద్ద సమస్యలో, మరణకరమైన పరిస్థితి వరకు నేను వెళ్ళాను. మరణ పడకలో నాకు టాబ్లెట్స్ రియాక్షన్ అయిపోయింది, సల్ఫర్ టాబ్లెట్స్ రియాక్షన్ అయిపోయి మొత్తం నా బాడీ అంతా పాయిజన్ అయిపోయింది. డాక్టర్స్ చెప్పారు 1 గంటలో ఈ పాప చనిపోతుంది అని. చిన్నప్పుడు నేను 6 years ఓల్డ్, ఆ యొక్క వయసు ఉన్నప్పుడు, అయితే నా తల్లిదండ్రులు నా కోసం ప్రార్థన చేశారు, దేవా ఈ బిడ్డను నీ సేవ కోసం బ్రతికించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన తల్లిదండ్రులారా, ఒక తల్లిగా, తండ్రిగా నీ బిడ్డల గురించి నువ్వు ఎంతో ప్రార్థన చేస్తావు, ఎంతో కన్నీరు కారుస్తావు. వాళ్ళు మంచిగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, మంచి చదువుకోవాలని, బంగారు భవిష్యత్తు రావాలని, మంచి ఉద్యోగం చేయాలని, మంచి భర్త రావాలని, భార్య రావాలని తల్లిదండ్రులుగా మీరు ఎంతో ప్రార్థన చేస్తారు. అయితే మీ జీవితంలో ఒకవేళ మీరు అడిగింది ఆలస్యమైతే మీరు బాధపడకండి. తప్పకుండా తల్లిదండ్రుల కన్నీరు యేసయ్య చూస్తాడు. ఆమేన్. మీరు కాచే కన్నీరు మీ బిడ్డలకు ఆశీర్వాదంగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? తల్లిదండ్రులు గట్టిగా చప్పట్లు కొడుతూ మీ చప్పట్లు మీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ ప్రేయర్. మై మదర్ ప్రేయర్ ఫర్ మీ, మై ఫాదర్ ప్రేయర్ ఫర్ మీ. నా తల్లి, దేవా నీ సేవ కోసం బ్రతికించు అని వారు ఆహారం లేకుండా ఫాస్టింగ్ ఉండి నా కోసం ప్రార్థన చేశారు.
ఏ మందు లేకుండా దేవుడు నన్ను బ్రతికించాడండి. ఇది ఒక అద్భుతం. ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఇది కేవలం దేవుని యొక్క శక్తి అని మాత్రం నేను చెప్పగలను. ఆమేన్. హల్లెలూయా. నా కళ్ళు 2 నెలలు జాయింట్ అయిపోయినాయి. మై ఐస్ వర్ క్లోజ్డ్ 2 months. I couldn't open my eyes. I couldn't see anything. But my God is a living God and He touched me. Today I am standing here and giving a word of God. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ఇక్కడ లాజరు జీవితంలో కూడా వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చిందని అక్క చెల్లెళ్ళు టెన్షన్ పడుతున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చింది. ఆమేన్. నా జీవితంలో చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఎందుకు దేవా ఇలా జరిగింది, చక్కగా ఉండే కళ్ళు, నేను చాలా బాగా ఉండేది కదా, ఎందుకు ఇలా జరిగిందని ఎప్పుడు నా మనసులో ఒక ప్రశ్న ఉండేది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మను నేను పొందుకున్నానో, దేవుడు నన్ను అభిషేకించాడో నాకు అర్థమైంది, దేవుడు నన్ను ఆయన కోసం ప్రత్యేకపరచుకున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు నన్ను ఆత్మతో అభిషేకించాడు. నేను అప్పటి నుంచి కూడా ఆయన సేవ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఎంతోమంది, కొన్ని వేల లక్షల మంది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఈ వ్యాధి నా జీవితంలో వచ్చిన ఈ సమస్య ఒక టెస్ట్ మనీగా మారింది. హల్లెలూయా. దేవునికి మహిమ తెచ్చేదిగా మారింది. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రోజు నువ్వు వ్యాధిలో ఉన్నావా, దేవుడు నిన్ను ఒక రోజు స్వస్థపరిచి దేవుని సన్నిధిలో నిలబెడతాడు నిన్ను ఒక సాక్షిగా. ఈ రోజు నువ్వు భయంకరమైన సమస్యల వలయంలో చిక్కుకున్నావా, దేవుడు నిన్ను లేవనెత్తి ఒకరోజు ఆయన ముందు సాక్షిగా నిలబెడతాడు. అనేకులకు దీవెనంగా మారుస్తాడు. లాజరు జీవితంలో అదే జరిగింది. అందరు అనుకున్నారు లాజరు చరిత్ర అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లాజర్ వాజ్ డెడ్, చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టేశారు. కానీ యేసు ప్రభుకి తెలుసు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మనం లాజర్ని లేపడానికి వెళ్దాం పదండి. అయితే వాళ్ళు అంటున్నారు, శిష్యులు, తోమా అంటాడు, నిజంగా ఆయన నిద్రపోతే లేపొచ్చు, చనిపోతే మనం ఏం చేయలేము అనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసే చెప్తున్నాడు, లాజరు మరణించాడు, అతన్ని లేపడానికి వెళ్దాం పదండి అని స్పష్టంగా చెప్పాడు. అయితే వాళ్ళు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి సమాధి దగ్గర ఏం పని? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా చనిపోయి సమాధిలో పెట్టేసిన తర్వాత మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్తారా? మళ్ళీ ఎప్పుడో సమాధి పండగకి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్తారు. కానీ బ్రతికి మరి చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఆ టైంలో మరి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. యేసయ్య సమాధి దగ్గరికి వచ్చినప్పుడు మరియమ్మ మార్త పరిగెత్తుకుంటూ వచ్చారు. మరియమ్మ చెప్తా ఉంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించేవాడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా అనుకుంటాం, ప్రభువా నువ్వు నా ప్రార్థన ఆలకించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు, నువ్వు ముందే నా ప్రార్థనకు జవాబిచ్చి ఉంటే నా కుటుంబంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, నా కుమారుడికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు, అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అని మన జీవితంలో మనం దేవుణ్ణి ప్రశ్నించవచ్చు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఎప్పుడైతే మనము అయిపోయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అనుకుంటామో అప్పుడే దేవుడు ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఒక నూతన కార్యం జరిగిస్తాడు. యెషయా గ్రంథంలో 43:18-19 వచనాల్లో మనం చూసినట్లయితే ఒకసారి ఆ వాక్యాన్ని మీరు చూడండి. బైబిల్లో ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను కొటేషన్ చదివించట్లేదు, కానీ అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ పూర్వపు సంగతులను మీరు జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, ఇదిగో మీ జీవితంలో నేను ఒక నూతన కార్యమును చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 మన జీవితంలో మనం అన్ని కూడా పాత సంగతులను జ్ఞాపకం తెచ్చుకొని, అయ్యో పోయిన సంవత్సరం ఇలా అయిపోయింది, నా కొడుకు ఇలా అయిపోయింది, నా భర్తకి ఇలా అయిపోయింది, నా భార్యకి ఇలా అయిపోయింది, ఇంత డబ్బు నష్టమైంది, పరువు పోయింది, ఎన్నో ఆలోచనలు మనకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ పూర్వపు సంగతులు, మీ జీవితంలో నువ్వు కోల్పోయిన దాని గురించి నువ్వు బాధపడద్దు, నువ్వు ఎంతగా ఏడ్చావో దాని గురించి నువ్వు బాధపడద్దు, నీ జీవితంలో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను. ఆమేన్. 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 I am going to do a new thing in your life. ఆమేన్. Forget about your past life, forget about your old things. My dear brother, my dear sister, today God is telling you, I'm going to make everything new in your life. Amen. 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 Hallelujah. Hallelujah. యేసయ్య అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు,
జస్ట్ బిలీవ్, ట్రస్ట్ ఇన్ మీ అండ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. నువ్వు దేవుని మహిమను చూస్తావు. Amen. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన సహోదరి అందరికీ కూడా దేవుని మీద చాలా నమ్మకం ఉంది. అవునా? ఎస్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఈరోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. మీరు డైరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తారు, లేదా ఇంటి నుంచి వచ్చి ఉండొచ్చు, రోజంతా పని చేసి ఉండొచ్చు. కానీ ఈ సాయంకాలం దేవుని సన్నిధిలో వాక్యం వినాలి అనే ఒక ఆశ, ఒక దాహము, ఒక ప్రేమ దేవుడి మీద ఉంది కాబట్టి ఇక్కడ నీవు ఉన్నావు. ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఆ కొంచెం నమ్మకం ఉంటే చాలు, నీ జీవితంలో నా మహిమను చూస్తావు. ఆమేన్. 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 యు విల్ సీ మై గ్లోరీ. Amen. నీవు నా మహిమను చూస్తావని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారు. ప్రతి కుటుంబంలో చూడండి, నా దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు, తల్లిదండ్రులు కౌన్సిలింగ్కి వస్తారు, భార్య భర్తలు కౌన్సిలింగ్కి వస్తారు, యూత్ ఎంతోమంది. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బాధ, వేదన, ఏదో ఒక మనసులో విరిగి నలిగిపోయి వారు జీవితంలో ఎన్నో కోల్పోతున్నారు. అయితే ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి శుభవార్త, నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఎవరి వైపు చూడాలి? సమాధి వైపు చూడాలా? సమాధిలో ఉన్న వ్యక్తిని బయటికి తేగల యేసు వైపు చూడాలి. హల్లెలూయా. 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 సాతాను ఏం చేస్తాడంటే మన దృష్టిని సమస్య వైపు మళ్ళిస్తాడు, తుఫాను వైపు మళ్ళిస్తాడు, మన దృష్టిని రోగాల వైపు మళ్ళిస్తాడు, డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ల వైపు మళ్ళిస్తాడు. ఒకసారి ఇద్దరు భార్య భర్తలు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి వివాహమై 15 సంవత్సరాలు, పిల్లలు పుట్టలేదు. అయితే భర్త యొక్క తల్లిదండ్రులు అంటే అత్త మామ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా కొడుకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఇంకొక ఆమెతో పెళ్లి చేస్తాము అని చెప్పి ఆ కోడలతో అన్నారు. కోడలు ఏడుస్తూ ఉంది, నాకు నా భర్తయే కావాలి. ఆ భర్త కూడా ఏడుస్తున్నాడు, నాకు ఈ భార్య తప్ప నాకు ఏ స్త్రీ నాకు అవసరం లేదు, పిల్లలు ఉన్నా లేకపోయినా నాకు ఈ అమ్మాయే కావాలని ఆయన ఏడుస్తున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఒకసారి ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను, 100 సంవత్సరాల్లో అబ్రహాము శారాకి సంతానం ఇచ్చిన దేవుడు అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. 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 అవునా? ఎస్. డూ యు బిలీవ్ దట్ అవర్ గాడ్ ఈజ్ సేమ్ గాడ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్? హల్లెలూయా. 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 అయితే నేను చెప్పాను, మీరు నమ్మండి, తప్పకుండా మీరు ఒక బిడ్డను చూస్తారు. యేసు నామంలో నేను ప్రార్థన చేసి పంపించాను. ఒక వారం రోజుల తర్వాత ఆ సహోదరి తిరిగి వస్తూ ఉంది. డాక్టర్ చెప్పాడు ఏదో కడుపులో గడ్డలాగా ఉంది అని డాక్టర్ చెప్పాడంట. నేను చెప్పాను, డాక్టర్ మాట కాదమ్మా, యేసయ్య మాట నమ్ము. ప్రైజ్లా. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ నాకు కూడా చెప్పాడు నేను చనిపోతానని, కానీ నేను ఇంకా చనిపోలేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నా. ప్రైజ్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో చెప్తారు, ఇక నువ్వు పైకి రాలేవు, నీ కుటుంబం ఇంతే, నీ పేదరిస్థితి ఇంతే, నీ జాబ్ ఇంతే, నీ చదువు ఇంతే, నీ పిల్లలు ఇంతే, మీ పరిస్థితి మారదు, నీవు ఇలాగే చచ్చిపోతావని సాతానుడు మనుషుల ద్వారా మనల్ని డిస్కరేజ్ చేయొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా వైపు చూడు, నీ పరిస్థితిని అంతా కూడా నేను మార్చేస్తాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 యేసు వైపు మనం చూడడం నేర్చుకోవాలి ప్రియులారా. అయితే నేను చెప్పాను, దేవుని వాక్యాన్ని మీరు పట్టుకోండి, దేవుడు తప్పకుండా మీకు సంతానం ఇస్తారని చెప్పాను. వాళ్ళు మందులు ఆ టాబ్లెట్స్ అన్నీ తెచ్చుకున్నారు, ప్రేయర్ చేశాను, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొక వారం రోజుల తర్వాత వచ్చి చెప్తున్నారు, సిస్టర్ ఇది గడ్డ కాదు బిడ్డ అని డాక్టర్ మళ్ళీ చెప్పాడని వాళ్ళు సంతోషంగా వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు. తర్వాత దేవుడు ఒక చక్కటి అబ్బాయిని దయచేశాడు, అభిషేక్ అని పేరు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు హైందవ కుటుంబానికి చెందిన వాళ్ళు, కానీ యేసయ్యను నమ్ముకొని దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా మారారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధిస్తామా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని విశ్వసించిన వారికి అన్నీయు సాధ్యమే. ఆమేన్. ఆమేన్. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసులో అన్ని సాధ్యమే, నా యేసుతో అన్ని సాధ్యమే. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసులో అన్ని సాధ్యమే, నా యేసుతో అన్ని సాధ్యమే. యేసులో అన్ని, యేసుతో అన్ని సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు ఒక చక్కటి మాట చెప్పారు, నేను లేకుండా మీరు ఏమీయూ చేయలేరు. వితౌట్ మీ యూ క్యాన్ డూ నథింగ్. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15:5 సేస్, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. అంటే దేవుడు ఉంటే అన్నీ చేయగలం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటున్నారు మరియతో మార్తతో, నువ్వు జస్ట్ విశ్వసించు, నువ్వు నమ్మితే చాలు నా మహిమను చూస్తావు. ప్రభు అన్నారు, ఆ రాతిని తొలగించండి. హల్లెలూయా. ఏం తొలగించాలి? మనకు మన జీవితంలో ఎన్నో రోజుల నుంచి క్రైస్తవుల్లో మనం చెప్పుకుంటాం, పుట్టుక క్రైస్తవులని మనం చెప్పుకుంటాం, కానీ మన హృదయం మీద అవిశ్వాసం అనే రాతిని మనం బోర్లించుకొని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాధ్యమా? చనిపోయిన లాజరు బ్రతికొస్తాడా? ఇది జరుగుతుందా అని ఒక డౌట్ మన మనసులో ఉంటుంది. నా దగ్గర ఏమీ లేదు కదా, నేను చదువుకోలేదు కదా, నాకు ఉద్యోగం వస్తుందా? నిన్నటి రోజు బాలాజీ నగర్లో ఒక చోట ప్రార్థన, అక్కడ ప్రతి నెల ఒకసారి జరుగుతూ ఉంది. ఇద్దరు సాక్ష్యం చెప్పారు. అందులో ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తా ఉంది, ఆమెకి జాబ్ లేదు, ఎక్కువ చదువుకోలేదు, బయటికి వెళ్ళి జాబ్ కూడా చేయలేదు, ఎందుకంటే ఆమెకి 3 అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు. సో ఆమె ప్రార్థన చేసింది, దేవా నేను ఇంట్లోనే ఉండి పని చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్తా ఉంది, అద్భుత రీతిగా మరి దేవుడు ఆమె ఇంటిలో ఉండి పనిచేసే ఒక 2 ఉద్యోగాలని దేవుడు ఆమెకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అంకుల్ సాక్ష్యం చెప్పాడు, ఆయన కాల్ యాక్సిడెంట్ అయిపోయింది, చెన్నైకి వేలాంగిని దగ్గరికి వెళ్ళాడు, డ్రైవర్గా మరి చేరాలని అక్కడిక్కడ వెతుకుతున్నాడు. ఆయన చేతిలో కర్ర పట్టుకొని వెళ్తే ఎవరైనా డ్రైవర్గా జాబ్ ఇస్తారా? ఇవ్వరు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వేలాంగిని మాత దగ్గర ప్రార్థన చేసుకొని ఆ కర్రను అక్కడ సమర్పించి నాకు జాబ్ వస్తుందని విశ్వాసంతో ఆయన బయటికి వస్తున్నాడు. ఆయనకి ఎవరో కూడా తెలియదు. ఒక కారు ముందుకు వచ్చాగి, మాకు డ్రైవర్ కావాలి, డ్రైవింగ్ చేస్తావని అడిగారంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఆయన దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాడు, ఈ వయసులో నా దగ్గర ఏమీ లేదు, నాకు మంచి ఆరోగ్యం కూడా లేదు, కానీ దేవుడు నాకు స్వస్థతనిచ్చి శక్తినిచ్చి నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఈరోజు నా కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. గట్టి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్, ఆమేన్. మన దేవుడు అద్భుతాలు చేసే, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆమేన్. అంటే ఆశ్చర్యంగా ఆయన అద్భుతం చేస్తాడు. ఎవరు ఊహించని రీతిగా అసలు ఇది జరుగుతుందా అని అనుకోని దానిని దేవుడు మన జీవితంలో చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన విశ్వాసము పెరగాలి. అవిశ్వాసం అనే రాతిని మన హృదయం నుంచి తీసివేయాలి. ఈరోజు నీ జీవితంలో ఏదైతే ఇంపాసిబుల్, అసాధ్యము అనేది ఉందో ఆ అసాధ్యం అనే దాన్ని తీసివేయాలి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచనతో ఆలోచిస్తే, నీ దృష్టితో ఆలోచిస్తే, నీ శక్తితో ఆలోచిస్తే, నీకున్న దానితో ఆలోచిస్తే అది అసాధ్యమే. కానీ ఎవరి దృష్టితో మనం చూడాలి? ఆయన దృష్టితో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టితో చూడాలి, దేవుని శక్తితో మనం చూడాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే యేసు ప్రభు అంటున్నాడు, రాతిని తొలగించండి. వారు రాతిని తొలగించారు. యేసే ఒకే ఒక మాట, లాజరు బయటికి రా. ఆమేన్, ఆమేన్. చనిపోయి కుళ్ళిపోయినటువంటి లాజరు ఆ సమాధిలో నుండి
కట్టులు కట్టుకొని ఆ కట్లతోటే బయటికి అలాగే వచ్చేసాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చనిపోయిన వాడు బ్రతకడమే ఒక అద్భుతం అంటే, బ్రతికి కట్లతో అలాగే బయటకు వచ్చేసాడంటే అది ఎంత అద్భుతం చూడండి. దేవుని మాటలో శక్తి ఉంది. దెర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. That's why we have to read the word of God, my dear brother, my dear sister. Every day we have to claim the promises. ప్రతిరోజు దేవుని వాగ్దానాలను, దేవుని వాక్యాన్ని మన నోటితో మనం పలకాలి. ఆమేన్, ఆమేన్. ఒక అంకుల్ సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన భయంకరమైన తాగుబోతుగా ఉన్నాడు. చాలామంది త్రాగుడు వ్యసనానికి బానిసలుగా మారిపోతున్నారు. ఇంకా అనేకమైన వ్యసనాలు. సో త్రాగడం చాలా భయంకరం. ఇంట్లో ఒక్క వ్యక్తి తాగితే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారా? చెప్పండి. తాగుబోతే ఇల్లు ఎలా ఉంటుంది? నరకమే. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు సంతోషంగా ఉండరు, భార్య సంతోషంగా ఉండదు, ఇంట్లో అంత గొడవ, కొట్లాటలు, గిన్నెలన్నీ పగిలిపోతూ ఉంటాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఒక తుఫాను, ఒక నరకం లాంటి పరిస్థితి ఆ కుటుంబంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ త్రాగుడు వ్యసనం నుంచి బయటికి రావాలంటే ఎవరు బయటికి తీసుకురాగలరంటే దేవుని యొక్క వాక్యము నిన్ను బయటికి తీసుకొని రాగలదు. ఆమేన్. అయితే ఆ అంకుల్ ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడంట. దీక్ష తీసుకున్నాడు, 40 రోజులు ఉపవాసం చేశాడు, లెంటన్ సీజన్లో అన్నీ అయిపోయినాయి, కానీ అసలు ఏమీ లాభం లేదు. ఒకరోజు ఆయనకు ఇక ఏ దారి లేదు. 15 లక్షలు అప్పు అయిపోయాడు. ఫోన్లు అందరు చేస్తున్నారు. అప్పుడు ఆయన ఈ బైబిల్ పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని కూర్చున్నాడు. ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు అన్నిటికీ సమయం ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, మనకి షాపింగ్కి టైం ఉంటుందా ఉండదా? ఉంటుందా లేదా? ఎస్, వన్ డే విల్ టేక్ లీవ్ అండ్ విల్ గో ఫర్ షాపింగ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈటింగ్కి టైం ఉంటుందా? డిన్నర్కి టైం ఉంటుందా? పిక్నిక్కి టైం ఉంటుందా? అన్నిటికీ, ఫంక్షన్స్కి టైం ఉంటుంది, కానీ బైబిల్ చదవడానికి నో టైం. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ చేయడానికి టైం లేదు సిస్టర్ అని చెప్తా ఉంటారు, టైం లేదు ఫాదర్ అని చెప్తారు. నా ప్రియమైన సహోదరి సహోదరా, మన జీవితంలో అద్భుతాలు చేసే వాక్యాన్ని చదవడానికి మన సమయాన్ని మనం తప్పకుండా ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అంకుల్, నేను చెప్తున్నాను, ఇది ఒక సాక్ష్యము. ఇప్పుడు తాగుబోతుగా ఉన్న ఆ అంకుల్ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా మారాడు? వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఉదయం నుంచి రాత్రి వరకు, బ్రేక్ఫాస్ట్ వరకు చదువుతాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు, బైబిల్ చదువుతాడు, మళ్ళీ లంచ్ వరకు మళ్ళీ కూర్చుంటాడు. ఇలా 4 days కంటిన్యూస్గా ఆయన బైబిల్ చదువుతూనే ఉన్నాడు. ఆయన త్రాగడం మర్చిపోయాడు. ఆయనకు ఎప్పుడు మరి ఎవ్వరు ఇవ్వని ఒక కాంట్రాక్ట్, 7 lakhs కాంట్రాక్ట్ దేవుడు ఇప్పించాడు. ఆయన అప్పులన్నీ, 1 సంవత్సరంలో 15 లక్షల అప్పులు తీరిపోయినాయి. 2 ఇల్లులు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈరోజు ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన సోదరి సోదరా, దేవుని వాక్యంలో శక్తి ఉంది. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఒకసారి అందరు లేచి నిలబడదామా? యేసేతో చెప్దామా? మనం కూడా, దేవా నాకు కూడా నీ వాక్యం కావాలి నాయనా. నీ అందు విశ్వాసం, మనకు దేవుడి మీద విశ్వాసం కావాలంటే వాక్యం వినడం వలన విశ్వాసం వస్తుంది. విన్నప్పుడే మనకు విశ్వాసం వస్తుంది. మనకు విశ్వాసం వచ్చినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అడుగుదాం, ప్రభా నాలో ఉన్న అవిశ్వాసపు రాతిని తొలగించి నీ మాట మీద నమ్మకాన్ని దయచేయమని ఈ చిన్న పాటను మనం పాడుతూ దేవుని ఆరాధిస్తాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
స్తోత్రం. చప్పట్లు కొడుతూ నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. స్తోత్రం. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, స్తోత్రం రాజా. ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరు చెప్పండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, ఆమేన్. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. నీ నీడ చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరు కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరియ మార్త చూస్తూ ఉండగానే మరణించినటువంటి లాజరు తిరిగి లేచి బయటికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ దుఃఖం ఎలా మారింది? ఎలా మారింది? సంతోషంగా మారింది. హల్లెలూయా. హల్లెలూయా. లాజరు మరణము ఏ విధంగా మారింది? ఒక మహిమగా మారింది. దేవునికి మహిమ తెచ్చే కార్యంగా మారింది. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఏ మరణకరమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు? ఎలాంటి సమాధి అనే అనుభవం గుండా వెళ్తున్నావు? సమాధి అంటే దుఃఖము, కన్నీరు, వేదన, ఏడుపు. అక్కడ ఎలాంటి ఆర్భాటం ఉండదు, ఎలాంటి పండుగకు అవకాశం లేదు. అలాంటి పరిస్థితిని దేవుడు ఎలా మారుస్తున్నాడు? ఉత్సాహగానముగా మారుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం బైబిల్లో లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇంకొక వ్యక్తి జీవితంలో కూడా ఆయన జీవితంలో కన్నీరు, వేదన ఉంది. ఆయన జీవితం ఖాళీగా ఉంది. అలాంటి జీవితాన్ని దేవుడు సమృద్ధితో నింపుతున్నాడు. ఆమేన్. ఆయన పేరెవరు మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఎవరున్నారు? పేతురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సీమోను ఆయన రాత్రంతా చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. అయితే ఒక్క చేప కూడా దొరకలేదు. హల్లెలూయా. కానీ యేసయ్యతో వెళ్ళాడా? యేసయ్య లేకుండా వెళ్ళాడా? ఎవరితో వెళ్ళాడు? యేసయ్య లేకుండా వెళ్ళాడు కాబట్టి ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాడు. అయితే అప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు ఆయన దగ్గరికి. ఆయన అక్కడ 2 పడవలు చూస్తున్నాడు. కానీ ఒక పడవ సీమోను పడవ. ఆ పడవలోనికి యేసయ్య ఎక్కి కూర్చుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎంతో మంది కూర్చున్నారు. మీ మనసులో ఏం బాధలున్నాయో, ఏం కష్టాలున్నాయో ఇక్కడ పూజ చేసిన ఫాదర్కి తెలియదు, వాక్యం చెప్తున్న మాకు తెలియదు. కానీ ఎవరికి తెలుసమ్మా? యేసు ప్రభుకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ బాధను, నీ వేదనను ఎరిగి ఉన్న దేవుడు నీ జీవితంలో నీకు ఏ కొరత ఉందో, ఏది కావాలో, ఏది అవసరమో తెలుసుకున్న దేవుడు ఆ యేసు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ఆనాడు యేసు ప్రభు సీమోను పేతురు పడవలోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు?
దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను, వాక్యములో ఏముందండి? వాక్యంలో శక్తి ఉంది. హల్లెలూయా. Hallelujah. వాక్యంలో విడుదల ఉంది. వాక్యము లేని దానిని సృష్టిస్తుంది. సృజించే ఒక సృజనాత్మకమైన శక్తి దేవుని వాక్యంలో ఉంది. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆదికాండం 1:1 మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకాన్ని ఎలా సృష్టించాడు? మాటతో సృష్టించాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, అన్నీ కలుగునుగాక అని పలికి ఒక్క మాటతో సర్వ విశ్వాన్ని సమస్తాన్ని సృష్టించాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యంలో జీవం ఉంది. వాక్యం వింటుంటే స్వస్థతలు జరుగుతాయి. ఎందుకు? చాలాసార్లు స్వస్థత ప్రార్థన జరిగేటప్పుడు వాక్యం బోధించి తర్వాత స్వస్థత ప్రార్థన చేస్తారు. ఎందుకంటే స్వస్థత చేసేది ప్రీచర్ కాదండి. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత పరిచేది ఫాదర్లు కాదు, సిస్టర్లు కాదు, లేదా వాక్యం బోధించే దైవ సేవకులు కాదు. ఎవరు స్వస్థపరుస్తారు? దేవుని వాక్యం స్వస్థపరుస్తుంది. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఎవరైతే వాక్యం వింటారో, వాక్యాన్ని లోపల తీసుకుంటారో, వాక్యంలో వాళ్ళు జీవిస్తారో, ఆ వాక్య ప్రకారం వాళ్ళు తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తారో వాళ్ళకే స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు పేతురు జీవితంలో అద్భుతం చేయడానికి ముందు ఆయన వాక్యాన్ని బోధించాడు. ఆమేన్. Amen. యేసయ్య మాటల్లో జీవం, ఎంతో ప్రేమ, కరుణ. మరి యేసయ్య మాటలు చాలా వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. అలాంటి ఒక మాటలు యేసయ్య మాట్లాడుతున్నాడు. అప్పుడు పేతురు కూడా కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు మీరు అందరు కూర్చొని ఎలా వింటున్నారో అలాగే పేతురు కూడా వింటున్నాడు. ఎందుకంటే పేతురు అన్నీ కోల్పోయాడు. తను ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు, ఖాళీగా ఉన్న స్థితిలో ఉన్నాడు, ఏమీ సాధించలేని స్థితిలో ఉన్నాడు. పడవ ఖాళీగా ఉంది, మరి వలలు ఖాళీగా ఉన్నాయి, తన హృదయం ఖాళీగా ఉంది. ఈ ఖాళీ చేతులతో, ఒట్టి చేతులతో ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఒక బాధతో, వేదనతో ఉన్నాడు. ఆ పేతురు హృదయాన్ని యేసు ప్రభు చూశాడు. ఆమేన్. ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో నీవు కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నావు, కానీ నీకు సాటిస్ఫాక్షన్ లేదు. కష్టపడుతున్నావు కానీ చేతికి డబ్బులు రావట్లేదు. డబ్బులు వస్తున్నాయి కానీ ఎటు ఖర్చు అయిపోతున్నాయో నీకు అర్థం కావట్లేదు. ఒక్క పైసా కూడా నీ చేతిలో నిలవట్లేదేమో. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో ఎంతోమందికి నువ్వు సహాయం చేస్తున్నావు, కానీ తిరిగి అందరూ నిన్ను మరి నీ మీద రాళ్ళు వేస్తున్న వాళ్ళు ఉన్నారేమో. నీ జీవితంలో అన్ని అవమానాలు, నిందలు, కష్టాలు ఉన్నాయేమో. నీ కష్టానికి ఫలితం నీకు దొరకట్లేదేమో. అయితే యేసు ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ సాయంకాలం నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ఆమేన్. Amen. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ సాయంకాలం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ యేసు ప్రభుకి తెలుసు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకోసమే యేసు ప్రభు ఈరోజు నేను ఈ స్థలంలో ఇక్కడ కూర్చోబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు పేతురుతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పేతురు వాక్యం విన్న తర్వాత ప్రభు అంటున్నాడు, నీ పడవను కొంచెం లోతునకు నడిపించు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మన జీవితం కొంచెం లోతుగా వెళ్ళాలి. మన విశ్వాసం కొంచెం లోతుగా వెళ్ళాలి. నా ప్రియమైన సోదరి సోదరులారా, మన క్రైస్తవ జీవితం అంటే ఏదో మనం ఉట్టిగా టైంకి ఏదో పూజకు రావడం, ఏదో పండుగ చేసుకోవడం, ఏదో మొక్కుబడులు చేసుకోవడం, తీర్చుకోవడం, అంతవరకే పైన మనం ఉంటే పెద్ద పెద్ద చేపలు మనం పట్టుకోలేం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు లోతుకు వెళ్ళాలి. నువ్వు చేపలు పట్టుకోవాలంటే లోపలికి వెళ్ళాలి. ఒడ్డులో ఉండి చేపలు కావాలంటే దొరుకుతాయా? దొరకవు. ప్రైజ్ ది లార్డ్. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మన స్పిరిచువల్ లైఫ్లో కూడా ఆశీర్వాదాలు దేవుని నుండి మనము కొన్ని పొందుకోవాలంటే మనం ఆధ్యాత్మికంగా లోతుగా వెళ్ళాలి. మన ప్రార్థన జీవితం లోతుగా వెళ్ళాలి. మన వాక్య జీవితము, వాక్యం చదవడంలో ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం దేవుడితో మన వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో స్నేహం చేస్తామో, నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో దేవుడు నీకు ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేస్తాడు. ఆమేన్. Amen. లోతుగా వెళ్ళిన పేతురు
ప్రభు అన్నాడు, ఇప్పుడు నీ వలను కుడివైపున వేయుము అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వైపున? కుడి వైపున, రైట్ సైడ్ ఆన్ యువర్ బోట్ అని జీసస్ చెప్పారు. అయితే పేతురు అంటున్నాడు, ప్రభువా నేను రాత్రంతా కూడా కష్టపడ్డాను, కానీ ఒక్క చేప కూడా నాకు దొరకలేదు, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఆమె ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున. ఇప్పుడు మనము ఏదన్నా చేయాలంటే చాలాసార్లు మనం అందరి సలహా తీసుకుంటాం. ఏ కాలేజీలో చేరాలా, లేకపోతే ఏ అబ్బాయిని వివాహం చేసుకోవాలా, అమ్మాయిని వివాహం చేయాలా, లేకపోతే బిజినెస్ పెట్టాలా, అందరినీ సలహాలు అడిగి వాళ్ళ సలహా ప్రకారం మనం ముందడుగేస్తాము. అది నష్టపోయామంటే అంతా వాళ్ళ మీద వేసేస్తాం. ప్రైజ్లా. నువ్వు చెప్పావు కాబట్టి ఇలాగ అయింది, నీ వల్ల ఇట్లాగ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ పేతురు చెప్తున్నాడు, దేవా ఇప్పటి వరకు నా సొంత జ్ఞానంతో, నా సొంత తెలివితో నేను నా జీవితాన్ని నడిపించాను, నా పడవను నడిపించాను, నాకు చాలా తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు జ్ఞానం ఉంది అనుకున్నాను, కానీ నా జ్ఞానం అంతా శూన్యం. ప్రైజ్లా. నా మాట కాదు దేవా, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ప్రైజ్లా. మనం దేవుని వాక్య ప్రకారము మన జీవితాన్ని నడిపిస్తే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో విజయాన్ని అనుభవిస్తాం. వల వేశాడు. ఏం జరిగింది? వల వేసిన తర్వాత వల నిండా చేపలు వచ్చాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. Net breaking increase. Peter saw the blessings of God. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. వల నిండా చేపలు చూశాడు. చూసిన తర్వాత ఆ చేపలు పట్టుకొని కూర్చున్నాడా? ఎంత బిజినెస్ చేయాలి, ఎక్కడ అమ్మాలి, ఎంత డబ్బులు వస్తాయి అని చేపల్ని చూస్తూ ఉన్నాడా? ఏం చేశాడు? ఈ ఆశీర్వాదము ఎక్కడి నుంచి వచ్చింది? యేసులో నుంచి వచ్చింది. ఆమేన్. యేసయ్య మాటలో నుండి వచ్చింది. అరే నేను ఒక మాట పలికితే ఇన్ని చేపలు వచ్చాయంటే ఈ యేసయ్యతో ఉంటే నా జీవితం ఇంకెలా ఉంటుంది? ప్రైజ్లో ఆయన ఆ చేపను వదిలిపెట్టేశాడు, ఆ బోట్ను వదిలిపెట్టేశాడు, ఆ వలను వదిలిపెట్టేశాడు. యేసయ్య పాదాల దగ్గర పడిపోయాడు. ఆమేన్. ఆమేన్. యేసయ్య నేను పాపిని అని దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రభు అన్నాడు, భయపడకుము, ఇదిగో ఇప్పటి నుంచి నేను మనుషులను పట్టే జాలరిగా మారుస్తాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము యేసయ్య దగ్గరకు రావాలి. దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మనకు కావాల్సిన అన్నిటినీ ఇస్తాడు. నీకు కావాల్సిన ఇల్లు ఇస్తాడు, నీకు కావాల్సిన కారు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, నీ బిడ్డలకు కావాల్సిన అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ మనం ఎవరిని పట్టుకోవాలి? యేసయ్యను పట్టుకోవాలి. ప్రైజ్లా. యేసయ్య అంటున్నాడు, నీవు మనుషులను పట్టే జాలరిగా మారుతావు, ఎంతోమందిని నా దగ్గరికి నడిపించే ఒక సాధనంగా మారుతావు, నా రాజ్యాన్ని స్థాపించే బిడ్డగా నిన్ను మారుస్తానని సీమోనుని పేతురుగా మార్చేశాడు, సంఘానికి నాయకునిగా మార్చాడు. ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ ఖాళీని తీసివేసి ఆశీర్వాదాన్ని నింపాడు. హల్లెలూయా. 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 నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడికి నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ఆయన మనల్ని వెతుకుతున్నాడు. ఆయన పేతుర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతోమంది నశించిపోతున్న వారిని వెతికి వెళ్తున్నాడు యేసయ్య. జక్కయ్యని వెతుక్కుంటూ వెళ్ళాడు, సమరయ స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ జీవితాల్లో దుఃఖము, వేదన, ఒంటరితనము, బాధలు, వీటన్నిటితో వాళ్ళు నింపబడ్డారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళ జీవితంలో వచ్చాడో వాళ్ళ జీవితంలో సంతోషం, సమాధానం, ఆనందం వచ్చింది. ఆమేన్. ఆమేన్. స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది. గుంటివాడు లేచి నడిచాడు, కుష్ఠరోగి స్వస్థత పొందుకున్నాడు, గ్రుడ్డివాడు చూశాడు, చూపును పొందుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఏ వ్యక్తినైతే కలుసుకున్నాడో ఆ వ్యక్తి జీవితంలో ఉన్న దుఃఖం మాయమైపోయింది. ఆమేన్. సంతోషంతో వాళ్ళు నింపబడ్డారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు ఇక్కడ ఈ దేవాలయంలో నువ్వు దుఃఖంతో కూర్చున్నావా, వేదనతో కూర్చున్నావా, సమస్యలతో కూర్చున్నావా? ఇదిగో నీ కష్టాలు తీర్చే దేవుడు, నీ కన్నీళ్లను తుడిచే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒక నిమిషం అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.
Let's all stand up in the presence of God, my dear brother, my dear sister. Just close your eyes and join your hands and surrender all your problems. Surrender your brokenness to God. Surrender all your troubles, all your tears. నీ కన్నీరంతా కూడా దేవునికి సమర్పించు. నీ మనసులో ఉన్న ప్రతి బాధను దేవునికి సమర్పించు. నీ కుటుంబం ఈరోజు విచ్ఛిన్నమైన స్థితిలో ఉందా? నీ కుటుంబం ఈరోజు కలతతో కన్నీటితో ఉందా బిడ్డ? ఈరోజు నువ్వు వ్యాధితో ఉన్నావా? ఈరోజు నీ కుటుంబంలో మనస్పర్ధలు, ఒకరికొకరికి శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, త్యాగం లేదు. ఏ సమస్యలతోనూ బాధపడుతున్నావు? దేవునికి సమర్పించు. నీ ఉద్యోగంలో నీ ఓడిపోతున్నావా? నీ చదువుల్లో ఓడిపోతున్నావా? నీ బిడ్డల జీవితంలో వారు విజయాన్ని పొందడం లేదా? వారికి వివాహం కావడం లేదా? వారికి ఉద్యోగం రావట్లేదా? చదువులో ఉత్తీర్ణతలుగా కాలేకపోతున్నారో బిడ్డ? ఈ సమయంలో ప్రతి సమస్యను కూడా దేవునికి సమర్పించండి. చేతులను జోడించి, ప్రభా నాకు అన్నిటి తుడిచే దేవుడవు నీవే నాయనా, నా జీవితంలో అద్భుతం చేసే దేవుడవు నీవే నాయనా, నేను నమ్ముతున్నాను ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా అని ప్రార్థించు. ఒకవేళ డాక్టర్ చెప్పిండొచ్చు ఈ వ్యాధికి ఇంకా మందు లేదు, నీకు ఇక స్వస్థత కలగదు అని డాక్టర్స్ చెప్పారేమో, కానీ యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో నేను పరమ వైద్యుడను, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ వ్యాధిని దేవునికి సమర్పించు. ఈరోజు నువ్వు అప్పుల్లో కూరుకొని ఉండొచ్చు, అప్పు సమస్యలు, ఫైనాన్షియల్గా చాలా నువ్వు దిగజారిన స్థితిలో ఉన్నావేమో, లోన్ శాంక్షన్ అవ్వట్లేదేమో, లోన్ ప్రాబ్లం, హౌస్ ప్రాబ్లం, బిజినెస్ ప్రాబ్లం, బిజినెస్లో లాస్ మీద లాస్ నీకు వస్తుందేమో బిడ్డ. ఈరోజు నీ యొక్క ప్రతి ఆర్థిక సమస్యను దేవునికి సమర్పించు. ఈ యొక్క పాటను మనం పాడుతూ ఉండగా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను, వేదనను దేవునికి సమర్పించుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం దేవా. యేసయ్య ఇప్పుడే ఈ బిడ్డల్ని తాకమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ యొక్క ప్రార్థనలో దివ్య సుప్రసాదంలో నుండి ప్రభా నీ శక్తి వీరిలోనికి ప్రవహించునుగాక నాయనా. ప్రతి ఒక్కరిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన వినువాడా, మా కన్నీటిని తుడుచువాడా, స్వస్థత నోసగువాడా, నీకే స్తోత్రం యేసయ్య. ఈ పాటను పాడుతూ ఉండగా యేసయ్య మనందరినీ కూడా దీవించబోతున్నాడు బిడ్డలారా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, అందరూ కూడా స్వరములెత్తి మీ కన్నీటిని సమర్పించండి దేవునికి బిడలారా. స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా. ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలన్నీ కూడా దేవునికి సమర్పించండి. నీ కన్నీరంతా తుడిచివేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు బిడ్డ. నిన్ను చూస్తున్నాడు, నిన్ను తాకుతున్నాడు, అని స్వస్థతను దయచేస్తున్నాడు. స్తోత్రము యేసయ్యా. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా,
స్వస్థత నొసగువాడా స్తోత్రము యేసయ్యా ప్రార్థన పరిశుద్ధాత్మదేవా ఈ యొక్క బిడ్డలను ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాను. నీ శక్తి ఇప్పుడే మీరందరి మీద దిగి వచ్చును గాక. నీ స్వస్థత అభిషేకం దిగి వచ్చును గాక. నైనా నీ బలమైన హస్తం బిడ్డల మీద దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డల కుటుంబాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అంధకార శక్తులను, చీకటి శక్తులను, మంత్ర శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము ప్రభువా. యేసు నామములో విడుదల కలుగును గాక. వీరి కన్నీరు తుడబడును గాక. నైనా వీరి దుఃఖం సంతోషంగా మారును గాక. స్తోత్రం స్తోత్రం నొసగువాడా స్తోత్రము యేసయ్యా. ఈ సమయంలో ప్రభు ఒక వ్యక్తి చాలా ఛాతీ నొప్పితో బాధపడతా ఉన్నారు. దేవుడు ఈ క్షణంలో నిన్ను తాకుతున్నాడు. ఈ ఛాతీ నొప్పి నీకు మానసిక వేదన వలన వచ్చింది. ఎక్కువగా నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు కాబట్టి కొన్ని రోజుల నుంచి నువ్వు ఈ యొక్క నొప్పితో బాధపడుతున్నావు. ఒక సహోదరుడు కనీసం 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొచ్చు. మీకు దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చేతులపైకి ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో ఇప్పుడు దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. ఈ చివరి ప్రార్థనలో దేవుడు నిన్ను తాకాలని ప్రార్థించు బిడ్డ. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకసారి మీ కుడి చేతిని తీసుకొని ఎక్కడ మీకు వ్యాధి ఉందో ఆ స్థలంలో మీ కుడి చేతి నుంచి ప్రార్థన చేయండి. మీ కుడి చేతిని తీసుకొని ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో అక్కడ ఉంచండి. దేవుని వాక్యంలో శక్తి ఉంది. ప్రియమైన బిడ్డలారా, లాజరును లేపిన దేవుడే ఇప్పుడు మీతో ఉన్నాడు. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉండొచ్చు. మీరు ఈ సమయంలో ఎవరి కోసమైనా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారా? దయచేసి వారి కోసం ప్రార్థన చేయండి. యేసు నామములో ప్రార్థన చేయండి. ప్రభు అంటున్నాడు, నా నామమున మీరు ఏమి అడిగినానో నేను ఇస్తాను. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు. నా నామమున మీరు రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారికి స్వస్థత కలుగును అంటున్నాడు. నా నామమున మీరు అన్య భాషలు మాట్లాడతారు అంటున్నాడు. బిడ్డ, యేసు నామం అనుకున్నది బలమైన నామము. ఆ గొప్ప నామములో ఇప్పుడు ప్రార్థన చేయి. నువ్వు యేసు నామములో నా శరీరంలో ఉన్న నొప్పి ఇప్పుడే వెళ్ళిపోవును గాక. యేసే పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగును గాక. ఇప్పుడేనైనా ప్రతి ఒక్క నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఒక్క తలనొప్పిని, చెస్ట్ పెయిన్, లివర్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ పేషెంట్స్ని ప్రతి ఒక్కరిని ఇప్పుడే నీ శక్తితో ముట్టమని ప్రార్థిస్తున్నాను దేవా. షకలబరబర షందరి బలబరబరబ రిహతరకలమన షోంద్రికేలే మేరే రిబలబరబరబర. Touch your children, Lord. Every pain, Lord. Every sickness, Lord. Be healed in Jesus' name. Be healed in Jesus' name. Be delivered in Jesus' name. Touch your children, Lord. Touch your children. Fill them, Lord Jesus. Fill them, Lord Jesus. Deliver them, Lord, from every clutches, Lord, from every evil spirit, Lord Jesus. I release them in Jesus' mighty name. Hallelujah, 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 hallelujah. Shababababara sharakalabara rivalandari kalabara. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి, మీరు ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నారు. సంతానం లేనటువంటి ఒక వ్యక్తి కోసం, మీకు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి బిడ్డ. ఇప్పుడు దేవుడు ఆ బిడ్డను తాకుతున్నాడు. మీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఈ రోజు వరకు దేవుడు ఆ బిడ్డకు సంతాన వరాన్ని దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రభు చెప్తున్నాడు, స్తోత్రం. షబరబర షిరిడి. హల్లెలూయా. స్కిన్ ప్రాబ్లం, స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఇప్పుడే దేవుడు తాకి స్వస్థతను దయచేస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా 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 హల్లెలూయా. టచ్ మాస్టర్, టచ్ లార్డ్, టచ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో జాబ్ లేని వాళ్ళు దయచేసి మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి. ఎవరెవరు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ కుమారులు కుమార్తెలకు ఉద్యోగం లేదా ఎవరి కోసమైనా ప్రార్థన చేయాలా, వాళ్ళు కూడా ప్రార్థన చేయండి చేతులెత్తి. అలాగే ఆర్థిక సమస్యలతో, దోస్ హు ఆర్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, debt problems, kindly lift up your hands and pray to God. Now God is going to bless you.
అప్పు సమస్యల్లో ఉన్న వాళ్ళు, ఆర్థిక సమస్య, లోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు దయచేసి చేతులెత్తి ప్రార్థన చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క అప్పు సమస్య తొలగిపోవునుగాక, నిరుద్యోగ సమస్య తొలగిపోవునుగాక. యేసే నీ ఐశ్వర్యంలో బిడ్డలకి నైనా ప్రతి బిడ్డ అవసరత తీర్చబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఐ సీ వన్ బిల్డింగ్ హాఫ్, ఒక బిల్డింగ్ సగం కట్టబడి ఉంది. అలాంటి ఇల్లు కలిగిన వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా రోజులు అయిపోతుంది, సంవత్సరాలు అవుతుంది, ఇల్లు ఫినిష్ అవ్వట్లేదు. ఈ సమయంలో దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు. ఆ ఇంటిని త్వరలోనే ఒక 6 monthsలో మీరు ఇల్లు పూర్తి అవ్వడం మీరు చూస్తారు. దేవుడు ఆ ఇంటిని కట్టిస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క ప్రార్థనను దేవునికి సమర్పించండి. ఒక గట్టి నిర్ణయం తీసుకో బిడ్డ. నీ దుఃఖం సంతోషంగా మార్చే దేవుడు నీకు తోడుగా ఉండగా నీవు మనుషుల వైపు చూడవలసిన అవసరం లేదు, ఇటు అటు చూడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు గొప్పవాడు. ఆ దేవుని వాక్యాన్ని విశ్వసించు. ప్రతిరోజు వాక్యం చదువుకొని ప్రార్థనతో దేవుని సహవాసంలో నీ జీవితాన్ని ముందుకు నడిపించినట్లయితే నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు. ఆమేన్. మనసులో ఉన్న ప్రతి ప్రార్థనను దేవునికి సమర్పించండి. మది కరిగి చేచాచి మహిమలు చేయువాడా, అయ్య మహిమలు చేయువాడా. మది కరిగి చేచాపి మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా. స్తోత్రము యేసయ్యా. చివరిసారిగా ప్రార్థన వినువాడా, బిడ్డల కన్నీరు తుడిచివేయండి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. అబ్రహాము దీవెనలు, ఇస్సాకు దీవెనలు, యాకోబు దీవెనలు ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. నజరేయుడైన యేసయ్యా, ఈ యొక్క గంట సేపు తండ్రి నీ వాక్యాన్ని విన్నటువంటి ఈ బిడ్డలందరినీ ప్రభా అత్యధికంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ పండుగ దినాలలో తండ్రి, క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్న మా అందరు కథోలిక బిడ్డలు, అందరు క్రైస్తవ బిడ్డలు అందరినీ మీకు సమర్పిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలోనైనా శాంతి సమాధానము కలుగును గాక. నీ ఆశీర్వాదములనైనా కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఇంటిలో సమృద్ధి ఉండును గాక, సంతోషం ఉండును గాక. అయ్యా ప్రతి బిడ్డ హృదయంలో మీరు జన్మించాలి నాయన. ప్రతి బిడ్డ ఇంటిలో జన్మించాలయ్యా. యేసయ్యా లేసే లోక రక్షకుడని ఈ లోకమంతా తెలుసుకునే విధంగా దీవించమని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనల్ని ఈ యొక్క దివ్య సుప్రసాద ఆరాధనలో నడిపించిన దేవాది దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ మోకరిస్తాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి. లెట్స్ ఆల్ kneel down before the Lord. మన మనసులో ఉన్న ప్రతి ఒక్క ప్రార్థనను కూడా చివరిసారిగా దేవునికి సమర్పించుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే ప్రేమింతును. నేవెను తీరుగా నీ
చేతులు జోడించి నీ మార్గములో సాగిదా సాగేదా నీరసించక సాగేదా నేవెను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవెను తీరుగా నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసయ్యా నిన్నే ఆరాధింతున్ నేవెను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవెను తీరుగా You have given them bread from heaven. Let us pray. O God, who in this wonderful sacrament has left us a memorial of thy passion, grant, we beseech thee, so to venerate the sacred mysteries of thy body and blood, that we may ever experience within us the fruit of thy redemption, who lives and reigns world without end.